చూస్తాడు. 53వ యెషయా గ్రంథము 53వ యెషయా గ్రంథము మనము 7 నుంచి 9 వచన భాగాలు చదువుకుందాం. సహాయం చేసి అందరూ కూడా బైబిల్ చూసుకోవాలని కోరుతా ఉన్నాం. నోరు తెరవలేదు, గొర్రెపిల్లలు బొచ్చు కత్తిరించుకోవాలని గొర్రెలు మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయం తీర్పునందున వాడు అతడు గొలుపబడను. అతడు నా జనుల అతిక్రమం బట్టి మొత్తబడిన కదా, సజీవుల భూముల నుండి అతడు కొట్టివేయబడను. అయినను అతని తరవారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులకు అతని సమాధి నియమించను. ధనవంతుల వద్ద అతడు ఉంచబడను. నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దైవమా తండ్రి, కృపల దేవ, మీరు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నాయన ఈ యొక్క ప్రభు దినం మందిరంలో మమ్మల్ని చేర్చారు, ఆరాధన క్రమంలో చక్కపరిచారు, వాక్య కూడుకులను తోడుకుని వచ్చారు. మీరు మాకు నేర్పిస్తున్న పాఠం ఆయన యెషయా భక్తుడు చేత మీరు రాయించినటువంటి యెషయా గ్రంథం 53వ అధ్యాయం మాకు తెలియపరుస్తూ ఉన్నాడు. మా ప్రియ ప్రభు మా కోసం పొందిన శ్రమలు, మా కోసం ఎటువంటి శ్రమలు అనుభవించాడు, ఎలా చేయబడ్డాడు అన్న విషయాలన్నింటినీ కూడా మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు నాయన. ఆ మాటలు మేము తెలుసుకొని శిలువ యాగం ఎలాగా జరిగించారు, మరి మాటలతో కాదు, ఇక్కడ మనం చదువుకొని దానిని నాయన గుర్తెరగటానికి మరి నాయన ప్రతి ఒక్కరు కూడా ఆత్మపరిశీలన చేసుకొని వారి హృదయాలను మెచ్చుకొని వారి హృదయాలు మీకు సమర్పించి నిత్యరాజ్య వారసులు అవ్వాలని కోరుతా ఉన్నాం. ఎంతవరకు మీరు చేసిన సహాయం గొప్పది. మీ దాసుడు బలహీనుడైనడుగా బలపరచండి, ఆరోగ్యపరచండి. మీరే అవసరమైనటువంటి మాటలు మీరైనా నోటికి పొరగండి, మీరే మాట్లాడండి, మీరే ఉండాలి, మీరే కనబడాలి. ఆయన మీరే సహాయం అనుగ్రహించండి. పేరు వచ్చిన వారు, స్వరం వినపడుతున్న వారికి అవసరమైన మాటలు మీరే మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున అడిగి వేడుచున్న మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభువుకు ప్రియులారా, మనము మరి మనకు వారం 7 నుంచి 9 చదువుకున్నాం, కానీ దాంట్లో కొనసాగకుండా ముందు మాటలతోటే మనము సమయం అయిపోయింది. ఆయన మరి 6వ వచనంలో గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం. ఆ త్రోవ నుండి మనలను మరి మార్గంలోకి తీసుకురావడానికి మరి ఆయన వచ్చినటువంటి విధానం. ఇశ్రాయేలు నాయకులు అలాగే ఇష్టానుసారంగా ప్రవర్తించారు, వారి ఇష్టాన్ని బట్టి ప్రవర్తించారు కాబట్టి మార్గం తప్పారు. అందుకే ఈరోజు ఈ మాటలు విన్నటువంటి మనము ఆయన మార్గం, నేనే మార్గము సత్యమును జీవమునై ఉన్నారని తెలిపినటువంటి మన ప్రభు ఆ మాటలు మన హృదయంలో భద్రం చేసుకుని మనము మార్గంలోనికి రావాల్సిన వారమై ఉన్నాం. యెషయా గ్రంథము 3వ అధ్యాయము మరి 2వ వచన భాగం చూడండి. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 2వ వచన భాగం. శూరులను, యోధులను, న్యాయాధిపతులను, ప్రవక్తలను, సోదెగాండ్లను, పెద్దలను, పంచాయతాధిపతులను, ఘనత వహించిన వారిని, మంత్రులను, శిలాశాస్త్రములను ఎరిగిన వారిని, మాంత్రికులను యెరూషలేము నుండి యోదా దేశంలో నుండి తీసివేయను. ఇలా మనం చూసినట్లయితే ఇవన్నీ చదువుకుంటే మనకి బాగా బోధపడుతూ ఉంటాయి. దేవుడు వీళ్ళు మార్గాన్ని తప్పించారు. ఇశ్రాయేలు మార్గం తప్పిపోవడానికి గల కారణం ఏంటంటే ఇటువంటి వారందరూ కూడా వారు ఉండనిచ్చారు కాబట్టి వారికి అది అంటారు కదా, వాడు చేర తీసాము ఇప్పుడేమో బేకైపోయాడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. అలాగే పోనీలే అని ఇశ్రాయేలు దేవుడు చేయమన్న పని చేయకుండా వాళ్ళు సొంతంగా చేసుకున్నారు. ఇప్పుడు మార్గం తప్పిపోవడానికి
కారణమయ్యారు. కాబట్టి మనం చూసినట్లయితే వీటిని మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. 9:16 కూడా చూడండి. యెషయా గ్రంథము 9:16 కూడా చూద్దాం. ఈ జనుల నాయకులు త్రోవ తప్పించి ఉన్నారు, వారిని వెంబడించువారు వారి చేత మృంగివేయబడుదురు. చూసారా, ఇక ఎన్నో మాటలు ఉన్నాయి. వారందరూ భక్తిహీనులు దుర్మార్గులై ఉన్నారు, ప్రతి నోరు దుర్భాషలాడును. కాబట్టి ప్రభు వారి యవనులను చూసి సంతోషింపడు, వారిలో తల్లిదండ్రులు లేని వారి అందేనను వారి వెధవలను ఎందేనను జాలిపడడు. ఇలాగూ జరిగినను ఆయన కోపము చల్లారదు, ఆయన బాహు ఇంకను చాపబడి ఉన్నది. ఇక్కడ మనం చూసినట్లయితే భక్తిహీనులు ఏం చేస్తున్నారంటే భక్తి గల వారిని మార్గాన్ని తప్పిస్తూ ఉన్నారు, వాటికి లోనైపోతూ ఉన్నారు. ఈనాడే కాదు ఆనాడు కూడా అలా జరిగినటువంటి విధానం ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఈ జనులు నాయకులు త్రోవను తప్పించుకుంటారు. ఈ జనులు నాయకులు ఏం చేస్తారంటే త్రోవను తప్పిస్తూ ఉంటారు. మనము వారి యొక్క స్వార్థాల కోసం, వారి కోసం దేవుని యొక్క మరి కట్టడలనే ఉల్లంఘిస్తూ తప్పిస్తున్నారని దేవుని వాక్యము తెలియజేస్తుంది. వారందరూ భక్తిహీనులు దుర్మార్గులై ఉన్నారు, ప్రతి నోరు దుర్భాషలాడును. కాబట్టి ప్రభు వారి యవనులను చూసి సంతోషించాడు. ఇంకా ఏం చేస్తున్నాడు? వారి తల్లిదండ్రులు లేని వారి నేలను వెధవరాండ్రైతను జాలి పడడు. వెధవరాండ్రుడు ఏమీ చేయొద్దు అని దేవుడు చెప్పాడు. కానీ ఇటువంటి మార్గము తప్పించిన వారు ఉన్నట్లయితే వారిని కూడా దేవుడు విడిచిపెట్టడు. ఎలాగూ జరిగినను ఆయన కోపము చల్లారా లేదు, ఆయన బాహు ఇంకను చాపబడి ఉన్నది. త్రోవ తప్పిస్తున్న వారి గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు త్రోవ తప్పించారు, అందుకే ఆయన ఇక్కడ త్రోవ తప్పి గొర్రెల వల్లే తిరుగులాడుతూ ఉన్నారు. మనము మరి 53వ యెషయా గ్రంథము చూడండి, 6వ వచన భాగం ఏమైనా చదువుకుందాం. అది చదవలేదు కదా మీకు. మనమందరము గొర్రెల వల్లే త్రోవ తప్పిపోతివి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగిను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపాడు. మనందరి దోషం, సర్వలోక మానవాళి పాపము కూడా యేసుక్రీస్తు ప్రభువు మీద మోపాడు. ఎవరు? తన తండ్రి, మన తండ్రి ఆయన మీద మోపాడు. ఎందుకు మన తండ్రి అంటానికి? రక్షింపబడిన వారైతే ఇప్పుడు అంటారు. ఇప్పుడు ఇంకా ఆయనకి దూరస్తులుగా ఉన్న రక్షణ లేని వారు. తండ్రి అందరినీ సృష్టించాడు, సర్వ సృష్టిని కలుగు చేసిన వాడు తండ్రి. అయితే మనం చిరుకున్నాం కదా, చిరుకున్న దాన్ని బట్టి మన మార్గాలు ఏమైపోయాయి? త్రోవ తప్పిపోయాయి. అదే 6వ వచనంలో తెలియపరుస్తూ ఉన్నాడు ఆయన. గొర్రెల వల్ల త్రోవ తప్పిపోయాం. ఒక గొర్రె తప్పిందంటే దాన్ని కూడా వెళ్ళిపోతూ ఉంటాం. భక్తిహీనుడు ఒకడు ఏదైనా చేస్తూ ఉంటే దాంతో పాటు వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు, యెహోవా మన అందరి దోషాలు ఆయన మీద మోపాడు. అందుకే కల్వరి శిల్వ అంత ఘోరమైనటువంటిది బాధను ఆయన అనుభవించాడు. మనం చెప్పుకున్నాం కదా గత వారంలో, ఆయన పైనుంచి కొడుతూ ఉంటే కింద మర్చిపోయారా, అపవాదం పడుతూ ఉంది, రాముల వారు హింసిస్తూ ఉన్నారు. 3 ప్రక్కల కూడా ఆయన బాధను అనుభవించాడు. మనము చదువుకున్నాము, ఆదికాండ గ్రంథంలో చూసాం. అది నిన్ను మడవ మీద రెండు దాన్ని తల మీద కొట్టుదు అని చదువుకున్నాం కదా మనము. మరి గుర్తుండదు, మరి ఆదికాండ గ్రంథంలో చూసాం. కాబట్టి అన్ని విధాలా కూడా ఆయన ఆ కల్వరి శిలువలో బాధ పొందాడు. ఇప్పుడు 7వ వచన భాగము ఈ మాట కూడా చూద్దాం. వారు జీవించేలాగా చేశాడు. మత్తయి సువార్త 36 చూడండి. ఇప్పుడు మత్తయి సువార్త 36వ వచన భాగం. మత్తయి సువార్త 36వ వచన భాగం 9:36. ఆయన సమూహములను చూచి వారి కాపరి లేని గొర్రెల వలె విసికి చెంది ఉన్నందున వారి మీద కనికరపడెను.
త్రోవ తప్పిపోయారు, కాపరి లేని గొర్రెల వలె తిరుగులాడుతూ ఉన్నారు. దేవుడే జాలి పడ్డాడు. మనమేమి జాలి పడలేదు, మమ్మల్ని రక్షించమని మనమేమి అడగలేదు. ఇశ్రాయేలు ముందున్నటువంటి జనుల నాయకుల చేత త్రోవ తప్పింపబడ్డారు. అందరూ కూడా ఎవరి త్రోవలో వాళ్ళు తిరుగులాడుతూ ఉన్నారు. దేవుడు అయితే ఏం చేస్తూ ఉన్నాడు, ఆయన సమూహాలను చూసి వీళ్ళందరూ కూడా ఆయన పుట్టించినటువంటి జనాంగం అంతా కూడా సమూహాలుగా తిరుగుతూ కాపరులేని గొర్రెల వలె ఉండిపోయాడు. కాబట్టి వారికి ఏమన్నాడు, కనికరపడ్డాడు. కనికరపడి తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకంలోనికి పంపించాడు. నలుగు కొట్టడానికి ఇష్టమై, చూసారా, ఆయనను హింసించడానికి ఇష్టమై, ఉమ్ములు వేస్తే భరించడానికి ఇష్టమై, ఎడ్రపెట్టిలను పౌటిగా పెరుగుతూ ఉంటే భరించడానికి ఇష్టమై ఆయన ఈ లోకంలోనికి పంపించాడు. తండ్రి నీ చిత్తం అని ఆయన అన్నప్పుడు ఏమన్నాడు, నీ గిన్నె నా యొద్ద నుండి తీసిమన్నప్పుడు ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్త ప్రకారమే జరిగించమన్నాడు. ఆయన ఇష్టం ఏంటి, నలుగు కొట్టడం. ఈయనంటున్నాడు ఇది భరించలేనట్టుగా నేను నీకు ఇష్టమైతే తీసే ప్రభువా అన్నాడు. తండ్రి అని అడుగుతున్నాడు. చూసారా, అది ఎంత భారమైందో మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మనం చూసినట్లయితే వచ్చిన భాగం మనం చూస్తాం. కాబట్టి వారు ఇష్టానుసారముగా జీవితాన్ని జీవిస్తున్నారు. కాబట్టి వారికి నష్టమే కలుగుతుంది. అక్కడికి సామెతల గ్రంథము 16:25, సామెతల గ్రంథము 16:25 చూద్దాం. ఒకరి మార్గము ఆయన దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకది మరణమునకు చేరును. ఇప్పుడు మనము ఏ పని చేసినా ఏమనుకుంటాం, ఇది మంచిదే అని చేస్తూ ఉన్నాం. కానీ దేవుని దృష్టిలో అది మంచిది కాదు. అందుకే ఒకరి మార్గము వారి దృష్టికి యథార్థంగా కనబడుతుంది, మంచిదిగా కనబడుతుంది, తుదకి అది మరణానికి చేరువైపోతుంది. కాబట్టి ఈ లోకంలో అనేకులను దారి తప్పిస్తూ ఉన్నారు. ప్రక్కవారే తప్పిస్తూ ఉన్నారు. మనం 24వ అధ్యాయంలో మత్తయి సువార్తలో చదువుకున్నాం. ఇంటి వారే మోసం చేయడానికి సిద్ధపడుతూ ఉంటారు. ఇంట్లో ఐక్యత ఉండవు, సమాధానం ఉండదు, జాగ్రత్త పడాలి. అందుకే ముందుగా వ్రాయించి పెట్టాడు, సమాధానపరుచుకొని జాగ్రత్తగా జీవించండి, ఆ సమయానికి మరి మీరు సిద్ధపడండి అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అయితే మనం ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాట 7-9లోకి వెళ్ళిపోదాం. మరి ఈ మాటలు ఏడు వచ్చిన భాగం. దౌర్జన్యంలో ఉంది క్రీస్తు నిర్నిమిత్తముగా ఆయనను కొట్టారు, పురుగును చంపినట్లుగా ఆయన నలిపివేశారు, బానిసను బాధించినట్లుగా ఆయన చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నారు. బానిసను ఎలా బాధిస్తారు, ఆయన ఎలాగ బాధింపబడ్డాడు. నిర్గమాకాండ గ్రంథము 5:14 వచ్చిన భాగం. నిర్గమాకాండ గ్రంథము 5:14 వచ్చిన భాగం చూడండి. 5:14 వచ్చిన భాగం చదవండి. 5:14. ఫరో నియామకులకు తాము ఇశ్రాయేలుతో వారి మీద వచ్చిన నాయకులను కొట్టి, ఎప్పటి వలె మీ లెక్క చొప్పున ఇటుకలను నిన్న నేడు మీరెలా చేయించలేదని అడుగగా. సరే, బానిసల్ని ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు జనాంగము బానిసలుగా చేసుకున్నారు, బానిసత్వాన్ని అనుభవించారు. ఆ బానిసత్వాన్ని విడిపించి దేవుడు వారి యొక్క ఎర్ర సముద్రము కూడా 2 పాయలుగా చేసి ఇంకా ఆయన తీసుకుని వచ్చినప్పుడు వీరు మార్గం తప్పిపోయారు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాటలు చూసినట్లయితే అక్కడ ఫరో ఏం చేశారంటే వీళ్ళని ఏం చేశాడు, గడ్డి మీరే తెచ్చుకోవాలి,
తర్వాత మట్టి మీరే తెచ్చుకోవాలి, మీరే తెచ్చుకుని మీరే సేకరించుకుని ఇటుకలు మాత్రము లెక్క రోజుకి ఎంత ఇస్తున్నారో అంతా మీరు అప్పగించాలి. సాధ్యమవుతుందా? ఇంతకుముందు గడ్డి ఇచ్చేవారు, మన్ను ఇచ్చేవారు. వీళ్ళు ఇటుకలు ఇన్నేళ్ళు తీసి లెక్క ప్రకారంగా రోజుకి ఎంత తీయాలో అలా చేసి పెట్టేవారు. బానిసత్వం చేయించుకునేవారు ఆ యొక్క ఐగుప్తులో ఇశ్రాయేలు జనాంగం చేత. అయితే వీరు ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు గడ్డి ఇవ్వము, మన్ను ఇవ్వము, మీరే సేకరించుకోవాలా, ఊరంతా తిరగండి, ఎక్కడ తిరుగుతారో నాకు తెలియదు, ఏ రోజు ఇటుకలు మాత్రం ఆ రోజు లెక్కకి వీడు అప్పగించాలి. ఇటువంటి బానిసత్వం నుండి దేవుడు ఆయన తీసుకొని వస్తే 40 సంవత్సరాలు ఆయనను విసిగించారు. ఆయన మాట వినలేదు, ఆయన విసిగించేందుకుపోయినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన మరి మన కోసము మరి చేసినటువంటి త్యాగం గొప్పది. వారందరూ కూడా మరి దేవుని యొక్క మాటలు వినకుండా 40 సంవత్సరాలు కూడా ఆ పాపం చేసిన వారందరినీ కూడా అక్కడి నుంచి ఏం చేశారండి? అక్కడి నుంచి వచ్చిన వారు పెద్దవాళ్ళు అందరూ కూడా ఏమైపోయారు? అరణ్యంలోనే కానాను దేశం వెళ్ళలేదు. వాళ్ళు చేసిన పాపం గురించి కానాను తీసుకొని వెళ్తానన్నాడు. దేవుని మీద తిరగబడి పాపం చేస్తారు, మార్గాలు తగ్గిపోయారు. అందుకని ఆయన మాత్రము ఏం చేశారండి? ఎంతమంది వెళ్ళారని చెప్పుకున్నాం? 2 వెళ్ళారు, కాలేబు, యెహోషువ. వాళ్ళు ఆ తర్వాత పుట్టిన వాళ్ళు, వాళ్ళకి పుట్టిన వాళ్ళందరూ కూడా వెళ్ళారు. అర్థమవుతుంది కదా? కాబట్టి మనం ఇక్కడ చూసినట్లయితే ఆయన మరి పురుగును నలిపినట్లుగా నలిపాడు. ఈ యొక్క ఆ బానిసత్వంలో ఎలాగ ఉంటుందో ఆ బానిసగా క్రీస్తు ప్రభువుడు తండ్రి రొమ్మును ఆనుకొని ఆ నిత్యము పరిశుద్ధ దూతల చేత పొగడబడుతున్నటువంటి దేవుడు ఈ లోకంలోనికి వచ్చి బానిసత్వాన్ని అనుభవించాడు. ఇలా ఆ బానిసత్వం ఎలా ఉంటుందో మనకి ఇప్పుడు చూపించాడు. బానిసను బాధించినట్లుగా బాధించాడు, క్రీస్తును నిర్నిమిత్తముగా కొట్టారు. లూకా సువార్త 22వ అధ్యాయము 63వ వచన భాగం. లూకా సువార్త 22వ అధ్యాయము 63వ వచనం. చదవండి. 63. యేసును పట్టుకొని మనుషులు ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖము కప్పి, నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపమని ఆయనను అడిగి ఆయనకు విరోధముగా ఇంకను అనేక దూషణ వచనములు ఆడిరి. దూషణ వచనాలు. దేవాది దేవుడు ఈ లోకంలోకి వచ్చి ఆయన కొడతా ఉంటే, ప్రవచింపమని హేళన చేస్తూ ఉంటే, ఎవరు కుట్టారని ముఖము కప్పి మరి ప్రవచించమని హేళన చేస్తూ ఉంటే ఆయన ఏమి పండితు మాట అయినా కూడా పలకలేదు. విరోధముగా ఇంకను అనేకమైన దూషణ మాట్లాడారు. చూసారా? ఆ ప్రియ ప్రభు మన కోసము చేయబడినటువంటి విధానము ఎంత గొప్పదో మనము ఆత్మపరిశీలన చేసుకోవాలి. అలాగే యోహాను సువార్త 18వ అధ్యాయము 22, 23 చూడండి. 22, 23. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచి ఉన్న బండ్రోతులలో ఒకడు ప్రధాన యాజకుని ఇలాగూ ఉత్తరమిచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను. అందుకు యేసు, నేను కాని మాట ఆడినేడలా ఆ కాని మాట ఏదో చెప్పుము, మంచి మాట ఆడినేడలా నన్నేల కొట్టుచున్నావనెను. చూసారా? ఆయన ఎంత దీనంగా మాట్లాడాడు. అరచేతులతో కొట్టాడు. ఆ రాడు వారు కొడుతుంటే ఆయన సహించాడు. నేనేమైనా కాని మాట ఆడితే నన్ను కొట్టు, కానీ కాని మాట నేనేమైనా ఆడానా అని దీనత్వంగా ఆయన పలుకుతూ ఉన్నాడు. మనము చూసినట్లయితే అంతటా అన్నాడు. యేసును బంధింపబడి ఉన్నట్టుగానే ప్రధాన యాజకుడైన కైపేతకు పంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలా మనము ఇక్కడ ఆయన ఎంత బాధను అనుభవించాడో
ఈ మాటలు మనము చూస్తూ ఉన్నాం. అయినను ఆయన ఏం చేయలేదు, నోరు తెరవలేదు. నోరు తెరవలేదు. నోరు తెరవనటువంటి ప్రభువుగా మనం చూస్తూ ఉన్నాం. 53వ యెషయా గ్రంథం చూడండి. 53. దౌర్జన్యం చేస్తున్నప్పటికీ కూడా, బాధింపబడుతున్నప్పుడు కూడా నోరు తెరవలేదు. నోరు తెరవలేదాయే ఆ ప్రేమ. మనం పాట పాడుకోలేము కదా మరి ఇప్పుడు. కాబట్టి మనం చూసినట్లయితే ఆ నోరు తెరవనటువంటి ప్రేమ, ఆ ప్రేమ ఎంత గొప్పదో. ఆ కల్వరి శిలువలో ఆయన చూపినటువంటి ప్రేమ గొప్పది. గొర్రెల వలె ఆయన మౌనము దాల్చాడు. ఆయన నోరు తెరిస్తే ఏం జరుగుతుంది? ఆయన నోరు తెరుస్తుంటే అప్పుడు ఏం జరుగుతుంది? మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 53వ వచన భాగం చూడండి. ఆయన ఆ పని చేయటానికి రాలేదు, ఆయన కార్యము నెరవేర్చడానికి వచ్చాడు. కాబట్టి ఆయన ఆ పని మాత్రము చేయలేదు. చూడండి 26వ అధ్యాయము 53వ వచనం. 53. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా? నేను వేడుకొనిన ఎడల ఇలాగూ జరగవలనని లేఖనము ఎలాగూ నెరవేరిందని అతనితో చెప్పాను. చూసారా, ఆయన పట్టుకోవడానికి వచ్చినప్పుడు ప్రధాన యాజకుని యొక్క చెవిని నరికాడు. ఆయన కత్తి తీసుకొని, యేసు శిష్యులలో ఒకడు కత్తి తీసుకొని చెవి నరికాడు. అప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు, లేఖనం నెరవేర్చడానికి నేను వచ్చాను. నా తండ్రిని వేడుకుంటే 12 వ్యూహముల కంటే ఎక్కువ సైన్యం, ఎక్కువ దూతలను ఇక్కడికి పంపుతుంది. నాకు బలగం లేదని కాదు, లేఖనాలు నెరవేర్చడానికి వచ్చా. పాపిష్టులైన ఈ మనుషులు నరకానికి వెళ్ళిపోకుండా ఆ కార్యం నెరవేర్చడానికి నేను ఈ లోకంలోనికి వచ్చాను. అందుకే నోరు తెరవలేదు, బదులు పలుకలేదు. గొర్రెవరే మౌనము దాల్చాడు, పన్నెత్తు మాటైనను పలకలేదు. కార్యం నెరవేర్చడానికి వచ్చాడు. కాబట్టి ఆ ప్రభు నోరు తెరవలేదన్న విషయాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనము చూసినట్లయితే ఆయన నోరు తెరవక్కర్లేదు. ఆయన 12 వ్యూహాలు సైన్యాన్ని పంపమని రాకర్లేదు. నోటి ఊపిరి చేత ఆయన దహించగలడు. నోటి ఊపిరి చేత ఆయన దహించగలడు. కానీ ఆ పని చేయడానికి ఆయన రాలేదు. ఆయన మాటలో శక్తి ఉంది. కాబట్టి ఆ దేవుడు ఆ పని చేయడానికి ఇక్కడ రాలేదు. ఆయన కార్యము నెరవేర్చడానికి ఈ లోకంలోనికి ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన కార్యము నెరవేర్చడమే ఆయన యొక్క పని ఉన్నది. మనం చూసినట్లయితే మరి యోహాను సువార్తలోనే 18వ అధ్యాయము 6వ వచన భాగం చూడండి. 18వ అధ్యాయము యోహాను సువార్త 18:6. ఆయన నేనే ఆయనని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. చూసారా, ఆయన నోటి ఊపిరితో అందరినీ కూడా నాశనము చేయగలడు. మీరు ఎవరిని ఎదుగుతూ ఉన్నారు? నజరేయుడైన యేసు. ఆయన నేనే అని ఆయన చెప్పాడు. నేనే అని చెప్పేటప్పుడు వారు ఏమైపోయారు? వెనక్కి తగ్గారు, పడిన వారు అయిపోయారు. ఆ మాటతో వారు అలా అయిపోయారు. వీళ్ళరా మనం చూసినట్లయితే ఆయన కార్యము నెరవేర్చడానికి వచ్చాడు. నేనే ఆయన. మరి తర్వాత ఏం చెప్పాడు చూడండి, చదవండి. మరలా ఆయన మీరు ఎవరిని వెతుకుతున్నారని వారిని అడిగాను. అందుకు వారు నజరేయుడైన యేసుని చెప్పగా యేసు వారితో నేను ఆయనని మీతో చెప్పి కనుక మీరు నన్ను వెతుకుచున్న ఎడల వీరిని పోనీయుడి అని చెప్పారు.
మీరు నన్ను వెతుకుతూ ఉన్నారు కాబట్టి నన్ను నేను అప్పగించుకుంటున్నాను కాబట్టి వీళ్ళందరినీ కూడా మీరు పోనివ్వండి. వీళ్ళందరూ ఎవరున్నారు అక్కడ? వీరందరూ ఎవరున్నారు? ఏమ్మా, ఆయన శిష్యులతో ఉన్నాడు అక్కడ. ఆయన పట్టుకోవడానికి వచ్చాడు. ఇస్కరియోతు యూదా అక్కడికి తీసుకొని వచ్చాడు. ఆ స్థలం ఎక్కడ ఉంటారో, శిష్యులు ఎక్కడ ఉంటారో, శిష్యులతో పాటు యేసుక్రీస్తు ఎక్కడ ఉంటారో ఆ ఇస్కరియోతు యూదాకు తెలుసు. ఆయన క్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాడు, నాణ్యాలకి అమ్ముకున్నాడు. చూసారా? ఎవరు నమ్ముకున్నాడు? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు ఆయనకి ఏమవుతాడు? గురువుగా నమ్ముకున్నాడు. ఇటువంటి భ్రష్టుడు ఎవరైనా ఉంటారా? అందుకే ఆయన చెప్తా ఉన్నాడు, ఆయన అప్పగించాడు, ఈయన నాకు నేనే ఆయనే చెప్పాడు. అప్పుడు ఏం చెప్తున్నారు చూడండి, మీరు నన్ను వెలుగుచున్న ఎడల వీరిని పోనీయుడని చెప్పాను. నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకరినైనను నేను పోగొట్టుకోలేదని ఆయన చెప్పిన మాట నెరవేరినట్లు ఈలాగు జరిగేను. చూసారా? యేసుక్రీస్తు ప్రభు ఏర్పరచుకున్నటువంటి వారిలో ఎవరిని కూడా పోగొట్టుకోలేదు. అందరినీ కూడా ఆయన కాపాడాడు. ఈయన ఏమైపోయాడు? బలి అయిపోయాడు. నేనే ఆయనని ఆయన దగ్గరకు వెళ్ళి అప్పగించుకున్నాడు. చూసారా? ఇంకా మనం చూసినట్లయితే సీమోను పేతురు వద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని చెవి తెగనడు. అతని పేరేంటి? ఆ దాసుని పేరేంటి? మలుపు. పేతురు గారు దుడుకు పేతురు గారు కదా, ఆయన దగ్గర కత్తి ఉంది. మా గురువు గారిని పట్టుకుంటావా అని చెప్పి ఏం చేశాడు? కత్తితోటి చెవి తెగనడు. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి. సీమోను పేతురు ప్రధాన యాజకుని దాసుని కొట్టెను, అతని కుడి చెవి తెగనరికాను. ఆ దాసుని పేరు మలుపు. యేసు కత్తి వరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను. అంతటా సైనికులను, సహస్రాధిపతులను, యూదుల బంట్రోతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్న యొద్దకును ఆయనను తీసుకొని పోయి అతడు ఆ సంవత్సరం ప్రధాన యాజకుడైన కయపకు మామ. ఇంకా ఆయన చదువుకోరండి. ఆయన పట్టబడ్డాడు. పట్టబట్టమంటే ఆయనే అప్పగించుకున్నారు. ఎవరు వెతుకుతున్నారు? నజరేయుడైన యేసు. ఆ నజరేయుడైన యేసుని నేనే. ఆయన కలిగిన వారిని కూడా నన్ను వెతుకుతున్నారు కాబట్టి నన్ను మీరు పట్టుకోనండి, వీరందరినీ కూడా విడిచిపెట్టండి. కలిగిన వారిలో ఎవరిని కూడా ఆయన పోగొట్టుకోలేదు. కాబట్టి ఈ లోకంలో ఆయన మనలను కాపాడువాడు. అక్కడ 12 మందిని కాపాడినటువంటి దేవుడు, సర్వలోక మానవాళి కోసం త్యాగం చేసినటువంటి ప్రభు మనలందరినీ కూడా ఆయన నిత్యరాజ్య వారసులుగా చేస్తారని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఇక్కడ చూసినట్లయితే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 15వ వచన భాగం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 15వ వచన భాగం చూద్దాం. జనములను కూపుటకై ఆయన నోట నుండి వాడిగల కట్కము బయలు వెళ్ళొచ్చున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతను మధ్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. సరే, మనము చూసినట్లయితే ఆయన మరి తెల్లని గుర్రమునెక్కి తెల్లని వస్త్రములు, నారబట్టలు ధరించుకొని ఆయన వస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనము చూసినట్లయితే జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడుచున్నది. ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. ప్రియులారా, మనము చూసినట్లయితే ఆయన సర్వాధికారి, సర్వోన్నతుడు,
కరుడై ఉన్నాడు ఇలా. ఆయన ఘనమైనటువంటి నామానికి మనము చదవండి 19. చదువుతున్నాం కదా. ఇప్పుడు మనం చూసినట్లయితే అందులో నోరు తెరవలేదు అని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఆయన అరవలేదు, ఆయన అన్యాయస్తుడు కాదు అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 12 నుంచి చదువుకుందాం. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమీ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగాడు. అయితే ఆయన ఒక మాట అయినను అతనికి ఉత్తరం ఇయ్యలేదు. కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. జనులు కోరుకొనిన ఒక ఖైదీని పండుగలో విడుదల చేయక అధిపతికి వాడుక. ఆ కాలమందు బరబ్బను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు? బరబ్బనా, క్రీస్తనబడిన యేసులా అని వారిని అడిగాను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించుచున్నారని ఆయన ఎరిగి ఉన్నాడు. సరే, తీర్పు తీర్చేయాలని తెలిసింది. ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగము ఎందుకు ఆయన్ని అప్పగిస్తున్నారు, అసూయ చేత అప్పగిస్తూ ఉన్నారన్న విషయాలు తెలిసి ఆయన తప్పించాలని చూస్తూ ఉంటే, బందిపోటు దొంగ బరబ్బను విడుదల చేయాలా, నజరేయుడైన యేసుని విడుదల చేయాలంటే వాళ్ళు ఏం కోరుకున్నారు? ఎవరు కోరుకున్నారండి? బరబ్బనే కావాలన్నారు. చూసారా, ఈనాడు కూడా ఎవరిని కోరుకుంటున్నారు? మనం ఆలోచన చేసుకున్నట్లయితే ఈ లోకంలో ఎవరి ప్రకటిస్తున్నారు? చదువుకున్నాం కదా ముందు, అక్కడ ఆ దుష్టత్వం దాని గురించి మనం చదువుకున్నాం కదా. మనము మళ్ళా దాని గురించి వెళ్ళక్కర్లేదు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ తర్వాత ఏముందని చూడండి. బరబ్బను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు వారిని అడిగినప్పుడు బరబ్బనా క్రీస్తునని చెప్పినప్పుడు వారు అసూయ చేత అప్పగిస్తున్నారని తెలిసి అతడు న్యాయపీఠం మీద కూర్చుండినప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు, ఈ పొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతునని అతని యొద్దకు వర్తమానము పంపెను. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బను విడిపించమని అడుగుటకును యేసును సంహరించుటకును ఆ జనసమూహమును ప్రేరేపించింది. అధిపతి, ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారని అడగగా వారు బరబ్బనే అనేది. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తనబడిన యేసుని ఏమి చేయాలంటే వారు అడగగా సిలువ వేయమని. ఎందుకు? ఏ దుష్కార్యం ఆయన చేసినని అడగగా వారు సిలువ వేయమని కేకలు వేసినట్లుగా మనం చూస్తాం. సరే, బరబ్బను కావాలన్నారు. ఈయనేం చేశాడు? రోగులను స్వస్థపరిచాడు, కుంటివారు నడుచున్నట్లుగా చేశాడు, ఊచకాలు కలిగిన వాడిని, ఊత చేతులు కలిగిన వాడిని చేతులు బాగు చేశాడు, చనిపోయిన వారిని లేపాడు, కుష్టు రోగులను బాగు చేశాడు. బరబ్బ బందిపోటు దొంగ జనుల మీదకి వెళ్ళి ఒక గుంపుగా వెళ్ళి వారందరూ కూడా దోచుకుని అరణ్యంలోకి వెళ్ళి కాలం గడుపుతున్నటువంటి వాడు. ఈ రోజుల్లో మనం ఎవరిని కోరుకుంటున్నాం? ఎటు ఉంటున్నాం? ఎవరి ప్రక్క తిరుగుతున్నాం? మనము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాం పిల్లరా. ఆయన ఈ మాట చూడండి. ప్రధాన పిలాతు యొక్క భార్య, నేను ఈరోజు ఆయన గురించి ఒక కలగన్నాను, ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి నీవు
వెళ్ళవద్దు. అందుకే ఆయన చేతులు పడుతున్నాడు. ఆ నీతిమంతుడి జోలికి నేను వెళ్ళను. నీతిమంతుడే యేసయ్య. అనీతిమంతులమైన మన కోసము ఈ లోకంలోనికి దిగి వచ్చినటువంటి విధానం ఇక్కడ కనబడతా ఉంది. అలాగే మనము మార్క్స్ వార్త 14వ అధ్యాయం చూడండి. మార్క్స్ వార్త 14వ అధ్యాయం. మార్క్స్ వార్త 14వ అధ్యాయము 61వ వచనం భాగం. అయితే ఆయన ఉత్తరమేమీ చెప్పక ఊరుకుంటెను. త్రిది పరాని అనకుడు పరమాత్మని కుమారుడు అయిన క్రీస్తు నీవేనా అని ఆయన అడుగగా యేసు అవును నేనే. మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘాలనుండి వచ్చుటయు చూచెదరని చెప్పాను. ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని మనకి ఇక సాక్షులతో పని ఏమి, ఈయన దేవదూషణ చేస్తున్నాడు, మీకేమి తోచున్నదని వారు అడగగా వారందరూ కూడా మరణానికి పాత్రుడు అన్నారు. సరే, జనము ఏం చేస్తారు? చంపడానికి సిద్ధపడతారు. సత్యాన్ని సంత వీధిలో పడేస్తూ ఉన్నారు. మూర్ఖ లోకంలో, సాతాను లోకంలో, సాతాను అధికారమైన లోకంలో మనం తిరిగిలాడుతూ ఉన్నాం. దాని నుండి విడిపడమని దేవుడు కోరుతా ఉన్నాడు ప్రియులారా. అలాగే లూకాసు వార్త 23:9 కూడా చూడండి. 23:9 పక్కనే ఉంటుంది. లూకాసు వార్త 23:9. ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినాను, ఆయన అతనికి ఉత్తరమేమీ ఇయ్యలేదు. చూసారా, ఉత్తరమేమీ ఇయ్యలేదు. ఎందుకంటే ఆయన పని నెరవేర్చడానికి వచ్చాడు. జవాబు చెప్పట్లేదు, ఇది హింసిస్తూ ఉన్నారు. ఇప్పుడు యోహాను 19:9 చూడండి. ఈ సువార్తల్లో మనకు కనబడతా ఉంది. యోహాను 19:9. యేసు ఆయనకి ఏ ఉత్తరము కూడా ఇవ్వలేదు. నువ్వెక్కడి నుండి వచ్చింది అని యేసుని అడిగాను. అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇవ్వలేదు. కనుక పిలాతు, నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదనియు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదనియు నీ వెరుగవా అని ఆయనతో అన్నాడు. చూసారా, ఆ పిలాతు అంటున్నాడు, నిన్ను విడుదల చేయాలంటే నాకు అధికారం ఉంది, నిన్ను సిలువ వేయాలంటే నాకు అధికారం ఉంది, నీవు నాతో చెప్పు అన్నాడు. ఆయన మనం చూడండి. అందుకు యేసు, పై నుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమో ఉండదు. సరే, దేవుడు ఆజ్ఞ లేకుండా ఏమి కూడా ఎవరు చేయలేరు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదు, అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదు. సరే, ఈ లోకంలో ఆడు ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు అని తీసుకురా, నీకు ఎంత ఇస్తాను అని వెళ్తూ ఉంటాడు, అప్పగిస్తూ ఉంటాడు అనుకోండి, వాడికి ఏముంది? అటువంటి వాటిలోకి మనము వెళ్ళకూడదు. పాపము పొంచుకుంది, జాగ్రత్త పడాలి. అసూయ చేత, ద్వేషం చేత ఈ లోకంలో ఉన్న ఆశలు చూపించి మనల్ని పాపంలో పడవేస్తారు. దానివల్ల శాపం వస్తుంది. పాపము పరిపక్వమై ఏమవుతుంది? మరణాన్ని కంటాము అన్న విషయాలు ఇక్కడ జాగ్రత్తగా మనము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాం. పిలుపు కూడా నపుంసకుని ఇదే సువార్త ప్రకటించినట్లుగా చూస్తూ ఉన్నాం. అతడు నోరు తెరవలేదు. మనము కూడా సువార్త ప్రకటించాలి. మనము కూడా సువార్త ప్రకటించాలి. అపోస్తలుల కార్య గ్రంథం 8వ అధ్యాయం చూద్దాం. అపోస్తలుల కార్యంలో 8వ అధ్యాయం. చాలాసార్లు మనం చెప్పుకున్నాం. మనము ఇక్కడ చూసినట్లయితే 26 నుంచి చదువుకుందాం. చూడండి, జాగ్రత్తగా చూడండి. 26 నుంచి చూడండి. ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి
యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతను లేచి వెళ్ళాను. చూసారా, ఇక్కడ ఫిలిప్పుతో దేవుడు చెప్తా ఉన్నాడు. ఐథియోపియుడైనటువంటి కందాకేరాని కింద పనిచేస్తున్నటువంటి ఐథియోపియుడైనటువంటి నపుంసకుడు యెరూషలేము వెళ్ళి 1000 మైళ్ళు దూరం వెళ్ళి రథం మీద అక్కడ ధనాగారం అంతట్లో కూడా ఆయన ఏమంటారు, మనం ధనాగారానికి ఉన్నామంటారు, సరే ధనాగారంలో ఆయన మంత్రి అక్కడికి వెళ్ళి మొక్కుబడి చేసుకుని వచ్చేస్తున్నాడు. తిరిగి వచ్చేటప్పటికి ఈయన కిందకి వెళ్తేప్పుడు తెలుస్తుంది, వాక్యం చదువుకుంటా ఉంటాడు, అర్థం కాదు. అందుకే ఫిలిప్పుని దేవుడు పంపుతా ఉన్నాడు. అది ముందు చెప్తే అర్థమవుతుందని నేను చెప్తా ఉన్నాను. ఫిలిప్పుని దేవుడు పంపుతా ఉన్నాడు. గాజాపు మార్గంలో ఫిలిప్పుని కలుసుకోమంటున్నాడు. ఎవరిని కలుసుకోవాలంటే ఆ మార్గం దగ్గరికి వెళ్ళిపోవడం అంతే. ఈయన వెళ్ళిపోవటమే. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది చూడండి, ఇప్పుడు చదవండి. ఫిలిప్పుతో చెప్పగా అతను లేచి వెళ్ళాను. 27 చదవండి. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే కింద మంత్రి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఉన్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుతుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకోమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుతుండగా విని నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా అతడు ఎవడైనాను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూడా కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనము చదువుతున్న భాగము ఏదనగా, చూసారా, ఇప్పుడు ఫిలిప్పుని దేవుని ఆత్మ తెలియపరుస్తూ ఉంది. గాజా మార్గంలోనికి వెళ్ళు, అరణ్యంలో ఆయన కలుసుకొని ఉన్నది, త్వరగా వెళ్ళి కలుసుకోమంది. ఆత్మ చెప్తా ఉంది. వెళ్ళి కలుసుకున్నాడు. చదువుతూ ఉన్నాడు ఆయన యెషయా గ్రంథం. ఇప్పుడు మనం చదువుకుంటాం కదా, యెషయా గ్రంథం 53వ అధ్యాయం. అది అతడు నోరు తెలియలేదన్నమాట. మనము మాట్లాడుకుంటా ఉన్నాం. ఆయన ఆ వాక్యంలో చదువుకుంటా ఉన్నాడు, కానీ ఆయనకి అర్థమో కాలేదు. అప్పుడు ఫిలిప్పు ఎవరు, ఆయనకేం తెలుసు, మరి ఎలా జరిగిందో మనకు తెలియదు, ఇక్కడ రాయబడలేదు. మీరు చదువుతున్నది నీకు అర్థమైందా అని కింద నుండి ఈయన అడిగినప్పుడు నీకు రథం ఎక్కు, నాకు ఎవరైనా దారి చెప్పుకుంటే నాకు ఎలా తెలుస్తుంది అని అంటున్నాడు. ఇప్పుడు చూడండి 31వ భాగం. అతను ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. అడుగుతా ఉన్నాడు, వేడుకుంటా ఉన్నాడు, కాస్త నీవు రథం ఎక్కి కూర్చొని నాకు ఈ మాటలు తెలియజేయ బాబు, నాకు అర్థం అవ్వట్లేదు అన్నట్టుగా ఆయన చెప్తా ఉన్నాడు. అతడు లేఖనము చదువుతున్న భాగం ఏదనగా ఇప్పుడు చదువుకుందాం. ఆయన గొర్రెవలే మొదలు తేబడను, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగో మౌనముగా ఉండును, అలాగే అతడు నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకపోయాను. ఆయన సంతానము ఎవరు వివరింతురు, ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. చూసారా, ఇది సువార్త మాటలు వినబడతా ఉన్నాయి. ఈ మాటలు వినబడతా ఉన్నాయి. ఇది చదువుతూ ఉన్నాడు ఆయన, అర్థం కావట్లేదు. ఎవరి గురించి చెప్తున్నాడు, ఎవరి గురించి ఇదంతాను, ఎవరు నోరు తెరవలేదు. ఇప్పుడు మనం చదువుకున్నాం, ఎవరి గురించి ఎవరు తెరవలేదు నోరు? ఆ న్యాయ స్థానాల్లో ఆయన ఏం చేశాడు? మౌనముగా ఉండిపోయాడు. ఇప్పుడు ఆయన గురించి తెలియజేస్తా ఉన్నారు. ఆయన దీనత్వమును బట్టి ఆయన న్యాయ విమర్శ దొరకకపోయాను. ఆయన సంతానం ఎవరు వివరిస్తురు, ఆయన జీవం భూమి మీద నుండి తీసివేయబడింది. ఇప్పుడు 34 వచ్చిన చదువు చూడండి. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగో చెప్పుచున్నాడు, తన్ను గూర్చియా వేరొకరు గూర్చియా, దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పుని అడిగాడు. ఆయన గురించి చెప్తున్నాడా, ఇంకొకటి గురించి చెప్తున్నాడా, నాకు తెలియజేయబోయే బాబు, కొంచెం నాకు అర్థం అవట్లేదని చెప్పాడు. అప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన? అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త
ప్రకటించాను. యేసును గురించిన స్వార్త మంచి వార్త, అది జీవము గల వార్త. ఈ ప్రకటనే మనము చేస్తూ ఉన్నాం. సర్వలోకములో నుండి ఆయన నిత్య రాజ్యంలోనికి తీసుకొని వెళ్ళే సువార్త. ఈ సువార్త మనం అందరికీ కూడా చెప్పవలసిన వారమై ఉంటూ ఉన్నాం పిల్లల. అదే తెలియకోసం యేసును గురించిన సువార్త ప్రకటన. వారు త్రోవలో వెళ్ళుచుండగా చూడండి, నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించను. ఏమన్నాడు? రథము నిలుపుమని ఏం చేశాడండి? ఆజ్ఞాపించను. ఇంతకు ముందు వేడుకున్నాడు వచ్చి నాకు చెప్పమని, ఇప్పుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఆజ్ఞాపించమన్న మాటలో ఎంత అర్థం ఉన్నదో ఒకసారి కింద చదవండి. ఇది చదవండి, సహాయం చేయండి. కింద పుట్టినోట్లో ఉంది చూడండి, కింద భాగంలో ఉంటుంది. కొన్ని ప్రాచీన ప్రతులలో పిలుపు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పెను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరమిచ్చెను అని కోర్చబడి ఉన్నది. సరే, మనము కొంతమంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు. నేను రక్షింపబడ్డానండి, నాకు బాప్తిసం పడ్డానికి ఆటంకం ఏంటి? ఫిలిప్పు గారు వెంటనే కూడా ఐథియోపియాకి ఇచ్చారు కదా, అవిగో నీళ్ళు అన్నాడు, ఆయన ఇచ్చాడు అన్నాడు. ఈయన ఎలాగా అంగీకరించాడు అని చెప్తున్నాడు. ఈ సాక్ష్యం ఎలా ఉందండి? ఎలా ఉందండి? ఇది చదువుకున్నారు కదా, చదవండి. ఏమన్నాడు? నీ పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అతడు యేసుక్రీస్తును దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చాను. ఆయన నోటితో పలికి నాకు బాప్తిస్మని అడిగాడు. అందుకే వెంటనే బాప్తిసం ఇచ్చాను. ఈనాడు నేను మారు మనసు పొందానండి, పాపక్షమాపణ కలిగింది, బాప్తిసం ఇవ్వండి అని అడిగిన వాళ్ళు ఉంటారా? యేసుక్రీస్తు ప్రభు నోటితో ఒప్పుకున్నావా? ఏ మాటలంటే ఆ మాటలనేసి ఒప్పుకున్నాను అంటారు. అంతే, వాళ్ళు చెప్పట్లేదు. పాస్టర్ గారు చెప్పి ఇచ్చేటప్పుడు ఎలా ఒప్పుకున్నావమ్మా? ఒప్పుకున్నారండి అది మాటలు చెప్పేస్తున్నారు. క్రీస్తు ప్రభుని పూర్ణ హృదయంతో ఒప్పుకున్నట్లయితే వెంటనే నడిపించడం కోసము ఫిలిప్పుని ఎంత దూరం పంపించాడో చూసినది. ఒక్క ఆత్మ రక్షింపబడిందంటే పరలోకంలో వేల దూతల చేత అయినా సంతోషం కలుగుతుంది. అందుకే ఒక్క ఆత్మ కోసము ప్రయాసపడవలసింది. వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతున్నారు సువార్త కంటే? దానికోసమే. మనం ఈ లోకంలో మందిరాలు కట్టేసుకుని దానిలో డబ్బు వచ్చిన తర్వాత మన ఇష్టానుసారంగా చేసుకోవడంగా సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించవలన భారము మన మీద ఉన్నది, సంఘము మీద ఉన్నది. సువార్త ప్రకటించని సంఘమే కాదు. కాబట్టి మనం ఒక్క ఆత్మ కోసము ఫిలిప్పుని ఎక్కడి నుంచి పంపించాడో చూడండి. మనము చూసినట్లయితే సాక్ష్యం ఇస్తున్నటువంటి ఆ స్థలం సీవోను. ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు ఒక చోట. అక్కడి నుంచి వెంటనే వెళ్ళమన్నాడు, అరణ్యంలోకి వెళ్ళిపోమన్నాడు. ఇంతనిగా ఎక్కడికో తెలియదు, ఆత్మ చెప్తా ఉన్నాడు. అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. ఇప్పుడు అరణ్య ప్రాంతంలో ఉన్నవారు, భాషలు ఆడేటువంటి వారు, అరణ్యాల్లో అలాగే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. వారికి తెలియదు, రక్షణ తెలియదు. కాబట్టి ఆ రక్షణ భాగ్యం పొందుకోవాలని దేవుడు తెలియజేస్తాడు. ఆయన బదులు పలుకలేదు, నోరు తెరువలేదాయే ప్రేమ. పాట పాడలేదు వీళ్ళగా. ఆ ప్రేమ నోరు తిరగలేదు. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమతో మనలందరినీ ప్రేమించి లోకంలోకి వచ్చి, నేను ఆయన తీర్పులు ఏమవుతుందంటే ఆయన నోరు తెరుస్తాడు అనుకోండు. అయ్యి బాబు ఈయన ఇటువంటి వాడా, ఈయన జోలికి వెళ్ళకూడదు, ఈయన్ని నేను విడుదల చేస్తానంటాడు. అందుకే ఆయన నోరు తెరవలేదు, లేఖనాలు నెరవేర్చబడ్డాయి. అందుకే మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభువుని మనము సొంత రక్షకుడిగా అంగీకరించడానికి సహాయం చేయబడ్డాను. ఆ యొక్క యూదా జనాంగము, ఇశ్రాయేల్ జనాంగము తృణీకరించారు. కాబట్టే ఇప్పుడు అన్య జనాంగమైనటువంటి మనమందరము కూడా ఆయన నమ్ముకోవటానికి కారణమైంది. ఇశ్రాయేల్ జనాంగం మరలా వస్తుంది,
వారందరూ కూడా దేవుడే రక్షించుకుంటాడు. ఆయన జనాంగాన్ని విడిచిపెట్టేవాడు కాదు దేవుడు, అది మాత్రం గుర్తుపెట్టుకోడు. అందుకే ఇజ్రాయేల్ గురించి వింటున్నాం కదా మనం. అది ఏకాకైనా ఎంతమంది వెళ్ళినా దేవుడు వారిని రక్షించాడు. ఇబ్బందులు వస్తాయి, కష్టాలు. అందుకే మన పెద్దవారు చెప్పేవారు, ఏమన్నారు? గడి గడి గండం నూరేళ్ళు ఆయుష్ అనేవారు పెద్దవాడు. సరే, మనము చూసినట్లయితే వారు రోజు ఏ టైం వాళ్ళ మీద బాంబులు వేస్తారో తెలియదు, ఎంత అప్రమత్తంగా ఉంటున్నారు. ఏ టైంని వచ్చి సాధారణ వల్ల వెంటాడుతాడో మనకి తెలియదు. మనం ఏం చేస్తున్నాం? మాట్లాడరు, కునికి నిద్రపోతా ఉన్నారు. అందుకే మీద పడతా ఉన్నాడు, కునికి నిద్రపోతా ఉన్నారు. రాత్రి ప్రార్థనకి ఎంతమంది వచ్చారు? రక్షింపబడిన వాళ్ళు కూడా వచ్చారా? ఏం కారణం? ఎందుకు రాలేకపోయారు? జాగ్రత్త. దేవుని మాటలు నిర్లక్ష్యం చేస్తారు. ఎక్కడికైనా వెళ్ళాలంటే అందరినీ కూడా బతిమాలు, బాబు ఆ పెళ్లికి వెళ్ళాలి, తప్పదు, మీరు కొంచెం రండి, అక్కడ తప్పనిసరిగా వెళ్ళాలి బాబు, నాకు మాట వచ్చేస్తుంది, వెళ్ళకపోతే బతిమాలుకుని ఆయన తీసుకువెళ్తారు. దేవుని సువార్త ప్రకటించడానికి, దేవుని నియమ కూడికలకు రావడానికి మనం రావాలా? కష్టపడాలా? జాగ్రత్త. నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాను, కునికి నిద్రపోతూ ఉన్నాను, జాగ్రత్త పడమని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుడు